ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వెనుజువెలా దేశాధ్యక్షుడిని అమెరికా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు ప్రపంచ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. వెనుజులా అధ్యక్షుడిపై డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని నెపం మోపారని, అసలు కారణం ఆ దేశంలో ఉన్న అపారమైన చమురు నిక్షేపాలేనని అన్నారు. అత్యంత ఉపయోగపరంగా మనకు ఆయిల్ సప్లై చేస్తుంది వెనుజులా. ఇప్పుడు రెండు కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ కావాలి, స్పందించాలి. దానిపై ట్రంప్ని డిమాండ్ చేయాలి. ఇలాంటి పోలీసు దురవస్థాల చర్య చేయడానికి వీల్లేదు మేము ఖండిస్తా ఉన్నాం. వెనుజులాని యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళా ఆ అధ్యక్షుడు పునఃస్థాపన చేయాల్సిన అవసరం ఉందని సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా మోడీ ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాం. వచ్చే జనరేషన్లో మోడీ ఇండియానే మోడీ అనేటువంటి ఉద్దేశంతో ఒక దురుద్దేశపూర్వకంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కార్యకర్తలు తొలగించారు. అది స్లోగా వాళ్ళు డెవలప్ అయిపోతారు.